భారత్ మరో నేపాల్ కాకూడదు. నేపాల్ నుండి నేర్చుకోవలసిన పాఠమని జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అవినీతిని అరికట్టకపోతే మనం రేపటి తరాలకు బలహీనమైన భారతదేశాన్ని అందించవలసి వస్తుంది అని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. నమస్తే. ఈరోజు నేపాల్ అట్టుడుకుపోతుంది. గత కొన్నేళ్లుగా మనం చూస్తే కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్ జెడ్ అంటారు, జెన్ జీ అంటారు. బేసిక్ ఏంటంటే యువత 25 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఎంత కష్టపడినా మనకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుంది. అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత 2-3 రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నేపాల్ సమస్యకు మూలం అవినీతి. ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు, కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు. అవినీతిని మించిన పాపం కానీ దరిద్రం కానీ ఏ దేశానికి ఉండదు, లేదు. అది అవినీతి పిచ్చుమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి మన దేశానికి రాదన్న నమ్మకం మన దేశ యువతకి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పి అది అవినీతి ఒకటి, పర్యావరణం ఒకటి ప్రధాన సిద్ధాంతాల కింద కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఏంటంటే చాలామందికి అర్థం కాదు. సనాతన ధర్మం అంటారు, అవినీతి అంటారు. అదే బేసిక్గా చూడండి, ఇప్పుడు ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం. ఒకవేళ క్యాపిటలిస్ట్ అనుకుంటే క్యాపిటలిస్ట్ కాదు కదా, కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నారు. కానీ అవినీతి కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులకి రాకపోతే ఉన్నత వర్గాలకి దళిత వర్గాలకి సంబంధం లేదు. అవినీతి అనేది ఒక జబ్బు. అది కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దాని నుంచి బయటపడకపోతే ఏ దేశం కూడా బాగుపడదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటికి వదిలేయండి, 180 దేశాలు ఉన్నాయి. 180 దేశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల గురించి మనం మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల పరిస్థితి ఏంటి, అవినీతి ఎక్కడి వరకు అంటే ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సిపిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంది. నేను ఈ వీడియోలో ఆ సిపిఐ లింక్ కూడా పెడతాను, మీరు చూడండి. అవినీతిలో మనం ఎక్కడ ఉన్నాం. మన దేశాలు అంటే మన ఇరుగు దేశాలు అంటే చైనా, భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 5 దేశాలు తీసుకుందాం. 5 దేశాలకి పాస్ మార్క్ 35 అనుకుంటే, అవినీతి లేని సమాజం అనుకుంటే 100, 100కి 100 రావాలి. కానీ చైనాకి ఎంత వచ్చినాయి అంటే 100కి 43, అంటే పాస్ మార్క్ దాటి కొద్దిగా పైన ఉంది. అందుకే అభివృద్ధిలో మొత్తానికి చాలా బాగుంది. కానీ అది 100కి 100 రాలా, 100కి 43లోనే ఉంది. 43లో ఉంటే అంత అభివృద్ధి వచ్చిందంటే 100కి 100% ఉంటే ఎంత అభివృద్ధి సాధించేదో చైనా చూడండి. అంటే మనకు తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్న వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఈరోజు వారి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నేపాల్లో తెలుగువారిని గుర్తించి 24 గంటల్లో వారి స్వస్థలానికి తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్ నడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపైన పూర్తి శ్రద్ధాశక్తులతో పనిచేస్తుందని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని, ఆ వార్ రూమ్ని కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్గా మార్చుకొని కేంద్ర సహకారంతో సుమారు 215 మందిని తెలుగువారిని వారితో స్వయంగా మాట్లాడి నేరుగా వారికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కలిగించి అక్కడ వసతి ఏర్పాట్లు, అక్కడ ఎంబసీతో కూడా చర్చించి అక్కడ వసతి, ఫుడ్ ఏర్పాటు చేస్తూ వారిని విశాఖపట్నం, తిరుపతి ఇలా ఇతర ప్రాంతాలని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం వాళ్ళ మాటల్లోనే చూపిస్తే అక్కడ వాళ్ళ కళ్ళ ఎదుటే ఒకవైపు దాడులు కానీ,
కాల్చివేతలు కానీ ఒక పర్యాటకుల తిరిగి వస్తామా రామా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి తెలుగు వారికి ప్రభుత్వం పరిపాలన అంటే ఏంటో, సుపరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నారా లోకేష్ గారు సాంకేతికంగా ఉండేటువంటి, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని మ్యాపింగ్ చేస్తూ ఉన్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వారు ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో అది కూడా ఐడెంటిఫై చేసి రియల్ టైంలో వాళ్ళకి సాయం అందించేటువంటి క్రమంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం, కేంద్ర సహకారాన్ని తీసుకోవడం, నేరుగా వారికి ధైర్యం చెప్పడమే కాదు, వారి ఊహించని విధంగా 24 గంటల్లో మాట్లాడినవి 24 గంటల్లో వాళ్ళని స్వస్థలాల్లో ల్యాండ్ చేయడం అనేటువంటి వారు మాటల్లోనే ఈరోజు ప్రయాణికులు వచ్చినప్పుడు వారి మాటల్లోనే విన్నాం. ఒక బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించేటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం. ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ, నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి, ఏదైతే గత ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చేది కోట ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోటపు ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలని పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నంబర్ 107, 108 తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవో నంబర్ 107, 108 రద్దు చేసి పూర్తి స్థాయిలో 100% కన్వీనర్ కోటాలో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము, వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ గారు పూర్తిగా 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థుల స్థాపంగా మనం జీవనం 77 రద్దు చేద్దని చెప్పేసి యువగం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కేటాయిస్తాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి 53 రూపాయలు మెనూ సరిపోవడం లేదు, మేము పెంచుతామని చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది కేవలం ప్రైవేట్ కార్పొరేట్ దేశం నారాయణ చైతన్య భాష్యం లాంటి విద్యా వ్యవస్థలకి వీడు ఊరికం చేస్తా ఉన్నారు తప్ప పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చదివిన విద్యార్థులు పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సబ్జెక్ట్ కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ కళాశాలలో చూసినా విద్యార్థులకు సర్టిఫికేట్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 600 కోట్ల పైబడి పెండింగ్ ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నది. ఈరోజు చూసిన మొన్నే ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్ ఉన్నటువంటి 600 కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది, మేము ఆ కళాశాల ముందు నడిపించుకోవడం అవుతుందని చెప్పేసి మనం ప్రకటన చేయడం జరిగింది. 600 కోట్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వాళ్ళు మన రేపు రాబోయే 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంద్ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించేటట్టు లేదు. కాబట్టి ఇప్పటికైనా నారాలో దసరా రోజున ఆటో కార్మికులకు 15,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది అని టీడీపీ ఎమ్మెల్యే కుమార్ రాజు అన్నారు. ఆటో కార్మికుల భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా అని అన్నారు.
కార్మికుల ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయల సహాయం ప్రకటించారో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఆటో అన్నల ప్రభుత్వం, ఆటో వాళ్ళ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టి రెండో చేతిలో 20,000 రూపాయలు లాక్కునే పరిస్థితి, దుస్థితి. గుంతలమయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు. అదేవిధంగా 10,000 వచ్చాయి అనే లోపే రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా అర్థం లేని ట్యాక్సులన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొత్తం ఆర్ఎండ్బి రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, రహదారులన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం కానీ, అదేవిధంగా దసరా పండగకి మాకు ఈ తీపి కబురు అందించడం ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని, తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం. నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప, ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అంతేకాదు సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. టెన్షన్గా పెన్షన్ 1వ తారీఖున తలుపు కొట్టి మరీ ఉదయం కోడి కూసే లోపే అందించే బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అది తప్ప, సూపర్ 6 పెన్షన్ ఇవ్వటం తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా జగన్ రెడ్డి గారిని. అంతేకాదు అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి, మిగిలిన బిడ్డలకంతా కంటతడి. కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. తల్లులందరికీ, ఆ కుటుంబానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇది తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు తప్ప చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు వీటన్నిటి డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం డయేరియా పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది గాని, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ ని, స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సింది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరుని ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు తమ దేనికైనా సిద్ధమని వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో లెట్ మీ రీఇటరేట్, చంద్రబాబు గారు విశాఖ స్టీల్ను కాపాడడం కోసం రాజీనామా అయిన సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఎంపీలు ఇస్తున్న మద్దతు అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. 11 మంది రాజ్యసభ ఎంపీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు